యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఇంకెవరిని చంపటం మొదలు పెట్టారు కదా? శిష్యులు చంపటం. ఎందుకు? ఆయన వెళ్ళిపోతే వీళ్ళు బాగు చేస్తున్నారు. ఆయన వెళ్ళిపోయాడు, మరణించి పరదేశికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏ కార్యక్రమాన్ని? హృదయాన్ని బాగు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటే వీళ్ళు తయారయ్యారు కానీ వీళ్ళు కూడా చంపటం మొదలుపెట్టారు. మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయిందంటే ఆగాలి. క్రైస్తవ మిషనరీస్ అపోస్తలుడు వచ్చారు. అపోస్తలుడు చంపేశారు, ఆగిందా? సువార్థికులు వచ్చారు, పాస్టర్లు వచ్చారు, సేవకులు వచ్చారు. అవునా కాదా? ఏమండి? మన పగడాల ప్రవీణ్ కుమార్ని చంపేశారు అనుకుందాం, ఆగిపోయింది సువార్త. ఒక సేవకుడు చచ్చిపోయాడు, ఆగిపోయింది సువార్త. 10 మంది సేవకులు చచ్చిపోతున్నారు, ఏదో ఒక పూట చచ్చిపోతూనే ఉన్నారు ఇప్పటికీ. కానీ సువార్త ఆగుతుందా? ఆగదు. ఎందుకంటే వీళ్ళు హృదయాలను బాగు చేయాలి, హృదయాలను బాగు చేయాలి. దీన్ని పక్కదారి పట్టించాలని అపవాది మరలా కుయుక్తి పన్నింది. తన తంత్రాలు మనకు తెలియదు ప్రేమ. వల్ల అపవాది ఆలోచనలు మనకు తెలియదు. ఎందుకంటే వాడు మన శత్రువు. వాడెవడు? మన శత్రువు.